మీకు ఎప్పటి నుండి పరిచయం మేడం? 3.5 సంవత్సరాల నుంచి మా పాఠశాలకు రావడం జరుగుతుందండి. వీళ్ళు ఏ విధమైన ఈవెంట్స్ చేస్తారు మేడం? మా స్కూల్‌కొచ్చేసి ఎవరైతే కొంచెం రిక్వైర్మెంట్స్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని దత్తత తీసుకోవడానికి కానీ, లేకపోతే ఆడపిల్లలకి ఈ మెన్స్ట్రుయల్ పీరియడ్‌లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పడం కావచ్చు, అలానే క్విజ్‌లవి కండక్ట్ చేయడం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ మా పాఠశాలకొచ్చి వీళ్ళు నిర్వహించడం అనేది జరుగుతా ఉందమ్మా. అలానే టీచర్స్‌కి ఏమైనా అవగాహన కల్పిస్తారా మేడం? టీచర్స్ కూడా అవగాహన కల్పిస్తా ఉన్నారు. నేను కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్స్ ఎట్లా వాళ్ళ ఫ్యూచర్‌ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది కెరియర్ గైడెన్స్. ఆ కెరియర్ గైడెన్స్ అనేది వాళ్ళు ఒకరోజు చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత నేను కూడా అవన్నీ ఫాలో అవుతూ నేను కూడా వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. అయితే మా పాఠశాలకు వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి ఆసక్తికరంగా ఉండేటట్టు రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, చేస్తూ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడము, అలానే వాళ్ళ ఫ్యూచర్‌లో ఎలా వాళ్ళ కెరియర్‌ని ఎలా ఎంచుకోవాలి అనే దానికి సజెషన్స్ ఇవ్వడము, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మనం అందరం అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా హెల్ప్ చేసే విధంగా ఉంటే వాళ్ళు ఇంకో 10 మందికి వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసాం అనుకోండి వాళ్ళు సొసైటీకి ఇంకొంత సేవలు అనేది అందించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.